హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేమైతే తిరుపతికి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే మీకు చూపిద్దామని అయితే ఇంకా మేము ఓపెన్ చేయలేదు, అన్బాక్సింగ్ చేయాలి. ఇదైతే మా చిన్న పాప కొనింది. ఇదేంటి అంటే బబుల్ షూట్ గన్ అనమాట. అయితే ఇక్కడ ఒక లిక్విడ్ ఇచ్చారు చూడండి, ఈ కలర్ పింకిష్ కలర్లో ఉంది. అయితే ఇది లిక్విడ్ ఏం చేయాలంటే దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారు, బౌల్ లాగా ఉంది. సో ఇది ఇందులో పోసేసి ఈ గన్ అనేది ఇలా డిప్ చేసి ఇలా అంటే బబుల్స్ వస్తాయి. కానీ ఇందులో అయితే బ్యాటరీస్ వేయలేదండి, సో అందుకే చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఇది వచ్చేసి అయితే స్టవ్ అనమాట. చూడండి ఎంత బాగుందో చిన్నగా. అయితే దీని మీదకి ఒక బౌల్ తీసుకున్నాము. దీని మీద ఇలా బౌల్ పెట్టేసి దీని మీద క్యాప్ పెట్టేసి, ఇదేమో ఇడ్లీ ప్లేట్స్ అండి, ఇదేమో పెద్ద ప్లేట్ అనమాట. ఇవి చిన్న ప్లేట్స్ వచ్చేసాయి చూడండి. ఇవైతే చిన్న స్పూన్స్, అంటే ఇలా కలుపుతాం కదా, ఇంకా ఇలా మంచిగా కలపచ్చు ఇలా అనమాట. సో ఇందులో రైస్ కుక్ చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. కిందంగా ఇది ఇలా ఉంది కదా, కిందంగా క్యాండిల్ పెట్టేసి అయితే చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది. సో ఇదైతే మ్యాగ్నెటిక్ ప్యాడ్ అంట అండి, మ్యాగ్నాబోర్డ్ విత్ మ్యాగ్నెటిక్ పెన్. సో ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేద్దాము. ఇక్కడైతే చిన్న చిన్న ప్యాటర్న్స్ ఇచ్చారండి. ఇక్కడైతే ఒక అంబ్రిల్లా, ఇక్కడ ట్రక్, ఇక్కడ ఫ్లవర్స్, ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవచ్చు, ఫిషెస్, ఇంకా చాలా ఇచ్చారనమాట. సో వీటిని చూసి చేసుకోవచ్చు అనమాట. పిల్లలకైతే బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్, ప్లస్ క్రియేటివ్గా అనిపించి తీసుకున్నానండి మా పాపకైతే. ఇప్పుడు చూద్దాం. ఇదండి బోర్డు, మ్యాగ్నెటిక్ ప్యాడ్ అనమాట. అయితే దీంట్లో అయితే మ్యాగ్నెట్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడైతే ఖాళీ ఉంది కదా, ఇప్పుడు ఇలా అంటే మ్యాగ్నెట్స్ అయితే బయటకు వచ్చాయి చూడండి. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వెళ్ళిపోయింది. సో ఇదేంటి అంటే మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇందులో ఇచ్చిన ప్యాటర్న్స్ ఏదంటే ఏదైనా సరే. ఇదైతే అయిపోయిందండి. సో ఇదైతే డై ఇన్స్టంట్ డిజిటల్ కెమెరా అండి, మీకు చూపిస్తాను ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి. చూడండి ఇక్కడైతే మనకు స్కెచెస్ ఇచ్చారు, ఇంకా ఇక్కడ ఒక రీల్ ఇచ్చారండి, ఇక్కడ కేబుల్ ఇచ్చారు. సో ఇదైతే కెమెరా అండి, ఇదైతే ఆన్ ఆఫ్ బటన్. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి, ఆన్ అయింది. అయితే ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కెమెరా ఉంటుంది, వీడియో ఉంటుంది, ప్లేలిస్ట్ ఉంటుంది, గేమ్స్. చిన్నపిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నేను కెమెరా ఆన్ చేశాను. సో ఇప్పుడు మన పిక్ అయితే తీయాలి. సో సపోజ్ ఇది ఉంది కదా అండి, ఇదైతే తీస్తున్నాను.